హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు నవరత్న బ్యాంగిల్స్, నవరత్నాలతోటి హారాలు, నెక్లెస్లు, బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్లో ఉంటాయండి. ఎప్పుడు ఆ బడ్జెట్ ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు నవరత్నాలతోటి ఆ స్పెషల్ బ్యూటీ వస్తుందండి. ఆ రాయల్ లుక్ ఇవ్వటంలో నవరత్నాలు ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈరోజు బెస్ట్ క్వాలిటీ నవరత్నాలు, ల్యాబ్ టెస్టెడ్ పీసెస్ తోటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. నవరత్న బ్యాంగిల్స్. నవరత్నాలు అంటే మీకు తెలుసు కదా, 9 రత్నాలు. ఒక్క వైట్ తప్ప, వైట్ అనేటప్పటికి మీకు డైమండ్ ప్లేస్లో డైమండ్ బడ్జెట్ ఉంటే డైమండ్కి వెళ్ళొచ్చు, లేదా అక్కడ మాత్రం సీజెడ్ పెట్టవలసి వస్తుందండి. మిగిలిన రత్నాలన్నీ కూడా, మిగిలిన రాళ్ళన్నీ కూడాను ప్రిషస్, ల్యాబ్ టెస్టెడ్, న్యాచురల్ జాతి రాళ్ళు, బెస్ట్ క్వాలిటీ. ఇందులో కూడాను స్క్రాచ్, కలర్ ఇవన్నీ చూడవలసి ఉంటుందండి నవరత్నాల్లో. జనరల్గా నవరత్నాలు ఏంటంటే కొంచెం డెలికేట్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇందులో, లైక్ గోమేధికం, ఎమరల్డ్, పచ్చ, రూబీ, ఇవి కొంచెం డెలికేట్ స్టోన్స్. అలాగే కోరల్, వీటి మీద తొందరగా గీతలు పడుతూ ఉంటాయి. మా దగ్గర బాక్స్లో పెట్టినప్పుడు కూడా తీసి పెడుతూ ఉంటాం, గీతలు పడిపోతూ ఉంటాయి. సో మీరు కొనుక్కున్న వారు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నవరత్న వస్తువులు ఏమైనా కొంచెం మక్మల్ క్లాత్లో లేదా మన కలర్ పేపర్ లాంటి దాంట్లో చక్కగా ప్యాక్ చేసుకుని పర్టికులర్ ఆ జ్యువెలరీ బాక్సుల్లో పెట్టుకుని మీరు హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. ఈవెన్ చేతికి ధరించినప్పుడు కూడా కోర్స్ ఇవి రెగ్యులర్గా వాడేవి కాదండి, అకేషనల్ జ్యువెలరీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోమని చెప్తున్నాను. సో ఆ విధంగా అటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక స్క్రాచ్ కానీ ఒక మచ్చ కానీ లేకుండా కంప్లీట్గా ల్యాబ్ టెస్టెడ్ పీసెస్ అండి. బెస్ట్ క్వాలిటీ గ్రేడ్ 1 నవరత్నాల సెట్లు ఎప్పుడైనా చేయాల్సి వస్తే నేను గ్రేడ్ 1 స్టోన్స్ దొరికితేనే చేస్తానండి, లేదా ఇప్పుడు అది అవైలబిలిటీ లేదండి అని చెప్పేస్తూ ఉంటాను. లేదా మీరు తెచ్చుకున్న ఆ స్టోన్స్తోనూ నవరత్న బీడ్స్తోనే నేను జ్యువెలరీ చేసిస్తానని చెప్తూ ఉంటాను. సో ఆ విధంగా స్పెషల్లీ ఆర్డర్డ్ నవరత్నాలండి. ఈ పర్టికులర్గా నాకు కావాల్సిన షేప్, సైజ్, కలర్, క్లారిటీ అండ్ ఫినిషింగ్, ఫ్లాలెస్ పీసెస్ ఆర్డర్ చేసి తెప్పించాను ఒక పర్టికులర్ స్పెషల్ కస్టమర్ కోసం. సో ఆ విధంగా నవరత్న వాడి చక్కటి బ్యాంగిల్స్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో రండి, నవరత్నాల్లో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీ సైజ్ 2 అనుకోండి, లేదా 2-4 అనుకోండి మీ బ్యాంగిల్. సో 9 రత్నాలు కూర్చోబెట్టడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ఆ డిజైన్ కొంచెం మేనేజ్ చేసి కూర్చోబెట్టచ్చు. లేదా కొంతమంది మాకు పర్టికులర్గా నవరత్న అంటే 9 రత్నాలు ఉండక్కర్లేదండి, మాకు డిజైన్ డిస్టర్బ్ కాకుండా ఎన్ని రత్నాలు వస్తే అన్ని పెట్టండి అని అడుగుతూ ఉంటారు. బట్ నా చేతిలో ఉన్న ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా 2-6 సైజ్ అండి. దాంతో పర్ఫెక్ట్గా 9 రత్నాలు వచ్చినాయి. నవరత్నాలు ఓవెల్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ మీరు స్క్వేర్ తీసుకోవచ్చు, అలాగే రౌండ్ కూడా తీసుకోవచ్చు. బట్ ఓవెల్ చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుందండి. స్టోన్స్ అవైలబిలిటీ కూడా ఓవెల్లో బాగా దొరుకుతూ ఉంటుంది స్క్వేర్ కన్నా. ఆ విధంగా ఇందులో మీరు గమనిస్తేనండి, నవరత్నాలతో పాటుగా మధ్యలో డిజైన్ ఎలివేషన్ కోసం ఒక సీజెడ్ ఇవ్వడం జరిగింది. ప్రతి రత్నం మధ్యలో, ప్రతి 2 రత్నాల మధ్యలో ఒక సీజెడ్ ఉంది. ఆ డిజైన్ కోసం అది 2-6 సైజ్ కాబట్టి నాకు 9 రత్నాలు వచ్చినాయి. ఆ సీజెడ్ డిజైన్ కూడా వచ్చింది మధ్యలో. దాంతో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. నేను చెప్పిన విధంగా నవరత్నాలే స్పెషల్ అండి. ఇందులో మిగిలిందంతా మెట్లే, బంగారమే. స్పెషల్గా ఇది డిజైన్ కూడా ఏమి ఉండదండి. ఈ నవరత్నాలు అవి చేసేటప్పుడు నేను ఇంతకుముందు ఒక లాకెట్ కూడా చేశానండి. బ్యూటిఫుల్గా నవరత్నాలు వాడి పెద్ద సైజ్ లాకెట్ చేయడం జరిగింది. అందులో కూడా ఓవెల్స్ వాడాను. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నవారు, నవరత్న జ్యువెలరీ ధరించాలనుకునేవారు, ఎస్పెషల్లీ ఈరోజు నా చేతిలో ఉన్న అఫ్కోర్స్ నవరత్నాలతో నేను హారాలు, నెక్లెస్లు చేశానండి, మీరు చూశారు కూడాను. సో ఈరోజు ఈ బ్యాంగిల్స్ బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయడం జరిగిందండి. చక్కటి బ్యూటిఫుల్ వెయిట్ తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నవరత్న అనే కాదండి, ఏ రాళ్ళ బ్యాంగిల్ అయినా వెయిట్ సఫిషియెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి 916 గోల్డ్. ఇది అంటే 92% ఆల్మోస్ట్ గోల్డ్ ఉంటుంది కాబట్టి, సిల్వర్, కాపర్ తక్కువ ఉంటుంది కాబట్టి మెతక బంగారం న్యాచురల్గానే 18 క్యారెట్స్లో ఉన్నంత గట్టితనం ఈ 916 బంగారంలో ఉండదు. ఎందుకంటే మేలిం ఎక్కువ ఉంటుంది బంగారం, రైట్?
సో అందుకని అప్పుడు ఏం చేయాలండి, వెయిట్ ఎక్కువ తీసుకోవాలి. ఎస్పెషలీ రాళ్ల బ్యాంగిల్స్లో మనకి ఈ ఇష్యూ వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా నేను ఈరోజు మీరు గమనిస్తే కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకున్నానండి. అది ఆ బడ్జెట్కి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. మీకు చెప్పాల్సి వస్తే నేను 2-4 సైజ్ ఒక 20 గ్రామ్స్కి వెళ్ళండి సరిపోతుంది. ఇవి ఎంత అడగండి, ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. బట్ జనరల్గా మీరు చేయించుకోవాలనుకుంటే 20 గ్రాములు తగ్గకుండా చేయించుకోండి ఈచ్ బ్యాంగిల్. 2-4 సైజ్, 2-6 అయితే ఇంకొక 2-3 గ్రాములు పెంచుకోండి, రైట్? సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందండి? నవరత్నాల బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.